మొన్న గుజరాత్ క్రికెటర్లను కలిసి ఇప్పుడు ముంబై ఆటగాళ్లను అలుముకున్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కూతురు శ్రీనికా రెడ్డితో కలిసి ఐపీఎల్ ఆటగాళ్లను కలుసుడే పనిగా పెట్టుకున్నట్టున్నారు. అగో అందుకే కావచ్చు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకునుడు, అక్కడికి పోయి వాళ్ళతో మాటలు కలుపుడు, టీషర్టుల మీద వాళ్ళ సంతకాలు తీసుకునుడు చేస్తున్నారు. ఒకప్పుడు కౌశిక్ రెడ్డి కూడా మంచి క్రికెటర్ కదా, బిడ్డ శ్రీనికా రెడ్డికి కూడా క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం ఉన్నట్టున్నది కావచ్చు. అందుకే ఆటగాళ్లను కలిసే పని పెట్టుకున్నారు. కౌశిక్ రెడ్డితో కలిసి క్రికెట్ ఆడిన సిరాజ్ తన దోస్తే కాబట్టి అట్లా అప్పుడు గుజరాత్ ఆటగాళ్లను కలిసిండ్రు. తన కూతురు వాళ్ళకు పరిచయం చేసి కొద్దిసేపు మాట్లాడిండు. తర్వాత మహమ్మద్ సిరాజ్ గుజరాత్ ఐపీఎల్ టీం కెప్టెన్ శుభమన్ గిల్ తోని ఫోటోలు దిగిండ్రు. ఇప్పుడు ముంబై ఇండియన్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మను కలిసి వాళ్ళతో మాట్లాడిండ్రు. శ్రీనికా రెడ్డి కూడా బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు మాటలు కలిపింది. వాళ్ళతో కూడా టీ షర్ట్ల మీద సంతకాలు తీసుకునుడు, ఫోటోలు దిగుడు చేసిండ్రు. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ దీని మీద హుజరాబాద్ పబ్లికే మస్తు గరం అవుతున్నారట. ఎన్నికలప్పుడు దండం పెట్టి చెప్తున్నా, మా డాడీని గెలిపియండ్రి, మా డాడీని గెలిపిస్తే 1000 కోట్లు హుజరాబాద్ కు వచ్చేటట్టు నేను చేస్తా, మా డాడీ ఎమ్మటి పడి నేను తెప్పిస్తా, మా డాడీకి హుజరాబాద్ ను హైదరాబాద్ తిరిగా చేయాలనే తన్లాటు ఉన్నది, అది కావాలంటే మా డాడీని గెలిపియండ్రి అని అన్నది. అగో ఆ మాటలు యాది చేసుకుంటా, ఇదేనా శ్రీనికా రెడ్డి నువ్వు 1000 కోట్లు తెచ్చే ప్రయత్నం? ఇదేనా హుజరాబాద్ ను హైదరాబాద్ తిరిగా చేసే పని? క్రికెటర్లను కలిసి వాళ్ళతో ఫోటోలు దిగితే హుజరాబాద్ డెవలప్ అవుతుందా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారట. మరి ఇప్పటికైనా ఈ క్రికెటర్లను కలిసి ఆపుతారో లేకుంటే ఎవరు ఏమనుకుంటే మాకేంది అన్నట్టు చేస్తారో చూడాలి.